సాహో టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో యువశక్తి సదస్సు. హాజరైన డాక్టర్ శ్రీనుబాబు. విశాఖలో టోర్నీ ఆడదాం, ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం. హాజరైన మంత్రి ఆర్కే రోజా. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం. మహబూబాద్ లోక్సభ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు. యువతకు చక్కటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నది లక్ష్యంగా పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఆధ్వర్యంలో యువశక్తి సదస్సు ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యువతలో స్ఫూర్తిని నింపేందుకు నిర్వహించి తలపెట్టిన ఈ సదస్సులో పెట్టుబడులు, ఆవిష్కరణలో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ శ్రీనుబాబు ఉత్తేజకర ప్రసంగాన్ని అందించారు. విశాఖపట్నం సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రము ఈ సదస్సుకు వేదికగా నిలిచింది. ఈ సదస్సుకు ముఖ్యంగా యువత ముందున్న సవాళ్లను పరిష్కరించడం, అలాగే పారిశ్రామిక పురోగతి, భవిష్యత్ ఉపాధి అవకాశాలను ప్రదర్శించడం ద్వారా విశాఖతో పాటు ఆంధ్ర యువతకు సాధికారత కల్పించడం లక్ష్యంగా సాగింది. ఈ కార్యక్రమంలో 10,000 మంది ఇంజనీరింగ్ మరియు వివిధ డిగ్రీ హోల్డర్లు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాల్లో ఆశ్చర్యపరిచే విధంగా 5,050,000 డిగ్రీ హోల్డర్లు ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ నుండి వలసపోయారు. ఆంధ్రప్రదేశ్లో నుండి 40 లక్షల మంది, 4 మిలియన్లు ఐటీ మరియు సాఫ్ట్వేర్ నిపుణులు వస్తే ఆంధ్రప్రదేశ్లో 40,000 కంటే తక్కువ మంది ఉన్నారని, ఈ దుస్థితికి కారణం రాజకీయ నాయకులని పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు తెలిపారు. మన విశాఖపట్నాన్ని 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఉరకలెత్తే విధంగా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత 12 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా 50 లక్షల మంది మీలాంటి గ్రాడ్యుయేట్స్ ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయారు. అందుకోసమనే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధి పొందేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యువత అంటే నేటి విద్యార్థులే రేపటి వలసదారులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేదానికి ఈ యువ సదస్సు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి యువకులు జాగ్రత్తగా ఆలోచించండి. లేదంటే మీరు మీ ప్రాంతానికి మీ తల్లిదండ్రుల్ని వదిలేసి కొత్త చేత పట్టుకొని ఎక్కడికో ఏ సెక్యూరిటీ గార్డు గాను, ఏ ఆటో డ్రైవర్ గాను మీరు డిగ్రీలు చేసినా సరే వాళ్ళకన్నా తక్కువ శాలరీతో వేరే సిటీస్ లో వేరే కంట్రీస్ లో బతకవలసి వస్తుంది. కొన్ని వేల కుటుంబాలని, కొన్ని లక్షల కుటుంబాలని గత 15 సంవత్సరాలు నేను చూశాను ఈ విధంగా. గ్రామీణ స్థాయి నుంచి యువతలో క్రీడా నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ప్రారంభించిన మెగా టోర్నీ ఆడదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలను శుక్రవారం విశాఖలో మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. 4 దశల్లో నిర్వహించిన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలకు విశేష స్పందన రాగా జిల్లా స్థాయిలో సత్తా చాటిన జట్లతో రాష్ట్ర స్థాయి పోటీలను ఇవాల్టి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర ఫైనల్స్ కి 260 జట్లతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారని, ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు మహాసంగ్రామం జరగనుందని, 13న ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారని తెలిపారు. ఈ క్రీడల్లో విజేతలకు దాదాపు 12 కోట్ల బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు వైజాగ్లో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి.
సో సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులందరూ కూడా పోటీ పడి ఆడి ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్రీడల పట్ల అభిమానం, ఆసక్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువతకి క్రీడల పట్ల ఆసక్తి, అవగాహన పెంచడమే కాకుండా ఆరోగ్యమైన అంటే హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్ది దాదాపుగా 120 కోట్లని దీనికోసం కేటాయించి ఈరోజు మీరు చూస్తే కాన్స్టిట్యున్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఇప్పటికే గెలిచిన వాళ్ళందరికీ కూడా క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ ఇవ్వడం మీరు అందరూ కూడా గమనించారు. అలాగే సచివాలయ స్థాయి నుంచి బేసిక్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గ స్థాయి నుంచి ప్రొఫెషనల్ కిట్స్, టీషర్ట్స్, క్యాప్స్తో పాటు మెడల్స్, ప్రైజ్ మనీ కూడా ఇవ్వటం మీరు గమనించారు. సో దాదాపుగా 12.5 కోట్ల రూపాయలని క్యాష్ ప్రైజ్గా ఈరోజు క్రీడాకారులకు అందించి క్రీడల పట్ల వాళ్ళకి మరింత ఆసక్తి పెంచే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇవ్వటమే కాకుండా ఫ్రాంచైజీతో ఈరోజు ఎవరైతే ఈ 5 గేమ్స్లో ప్రతిభ చూపించారో వారిని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ క్రీడాకారులుగా రూపుదిద్దడానికి ఈ ఫ్రాంచైజీతో టైఅప్ చేసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఇప్పుడే తెలియజేయడం జరిగింది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాల్వా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. So just one comment sir on Bharat Ratna for PV Narasimha Rao sir. Bharat Ratna for PV Narasimha Rao sir for a Telugu person sir. PV Narasimha Rao. Sir, what do you say Bharat Party gave Bharat Ratna? Mr. Reddy, how sir he was a stalwart. How do you see? Do you think that he will become the next CM? డిమాండ్ల సాధనకు ఉద్యమ బాట పట్టిన ఆశా కార్యకర్తలు పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్ నాయకురాలు కాండ్రకోట వెంకటలక్ష్మి, గొర్ల స్వాతి మీడియాతో మాట్లాడుతూ వేతనాలు పెంచాలని, పనిభారం తగ్గించాలని, సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, చెలో విజయవాడ చేపడితే ప్రభుత్వం నిబంధనలతో ఉద్యమాన్ని నీరుగారుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశాలుగా మార్పు చేయాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పలు డిమాండ్లు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో కాకర రమాదేవి, వై అక్కయ్యమ్మ, ఎం పద్మావతి, ఎం బేబీ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మాకు ఒక ముద్ర వేసేది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ముద్ర వేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తించే ప్రతి బెనిఫిట్స్ కూడా మాకు ఇవ్వాలి. రిటైర్మెంట్ చేస్తున్నారు, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకుని పని చేయించుకుని వట్టి చేతులతో పంపించడానికి ప్రభుత్వానికి ప్రాణం ఎలా ఒప్పుతుందండి? అసలు ఎలా మనసు ఒప్పుతుంది? మేము తెల్లవారు లేసి రాత్రులు కూడా మా ఇళ్ళకి వచ్చి మందులు అడుగుతారు. రాత్రి ఫోన్ చేస్తే గర్భిణీకి కూడా మేము వెళ్ళి డెలివరీ చేయించుకొని పొద్దున దాకా ఉండి పొద్దున వస్తాం. అప్పుడు దాకా మాకు మేము మీటింగ్లకు వెళ్ళడానికి ఆ 10,000, మేము డెలివరీకి వెళ్ళడానికి ఆ 10,000, మేము ఎక్కడికి వెళ్ళినా వెళ్ళడానికి ఆ 10,000లోనే ఛార్జీలు పెట్టుకుని వెళ్ళాలి, ఛార్జీలు పెట్టుకుని రావాలి. మాకు డిఏలు ఉన్నాయా? మాకు ఏమున్నాయి? ఏమి ఇస్తున్నారని మా ప్రతి పేషెంట్ కూడా వెళ్ళాలి. మేము ఒక జ్వరం పేషెంట్ వస్తే మేము ఫాలోఅప్ చేయాలి, టీబీ కేసు వస్తే ఫాలోఅప్ చేయాలి, లెప్రసీ కేసు వస్తే ఫాలోఅప్ చేయాలండి. ప్రతి సర్వేలు మాకే, ప్రతి పని మాకే చెప్పినప్పుడు గవర్నమెంట్ పథకాలు మాకు ఇవ్వలేదు. వాళ్ళు గవర్నమెంట్ పథకాలు మేము అడగం. మమ్మల్ని గవర్నమెంట్ వర్కర్ల కింద గుర్తించండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద గుర్తించి ఎంప్లాయీస్కి ఇచ్చే ప్రతి బెనిఫిట్స్ మాకు ఇవ్వండి. పనిచేస్తున్నానండి. నిన్న 7వ తారీఖు నాడు మాకు లెటర్ అందించారండి. పోలీసు వారు వచ్చి మాకు లెటర్ ఇచ్చారండి. ఆ లెటర్ ఇచ్చి మమ్మల్ని మీరు యూనియన్ లీడర్ కాబట్టి మీకే మొత్తం వదలకుండా మీకు ఎప్పుడున్నాము అలాగే మాకు ఏదైనా పెట్టారండి. పెట్టి మమ్మల్ని ఇంటి దగ్గర ఉండాలి, మీరు యూనియన్ మీటింగ్కి వెళ్ళారంటే కొంచెం పద్ధతిగా ఉండాలి.
రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడించాలని మహిళలకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం మహిళలు ఐకమత్యంగా అలుపెరగని పోరాటం చేయాలని, రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో 33% మహిళలకు టికెట్లు కేటాయించాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా విశేష సేవలందించిన నునావత్ రాధాకు పార్లమెంట్ టికెట్ పై తప్పకుండా అధిష్టానం వద్ద అడుగుతామని, ఎవరికి టికెట్ వచ్చినా మహిళా సోదరీమణులు కాంగ్రెస్ కి ఓటు వేసి 16 పార్లమెంట్ స్థానాలు గెలిచి చూపించాలని, ఆడబిడ్డల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూములు, బీసీ, దళిత బంధు పథకాలు ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సంక్షేమ పథకాల అమలులో దళారులు డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. ఈ రోజు మీరు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మహిళల గురించి, సంక్షేమం గురించి ఇదే మహిళా కమిషన్ కాని ఉన్నప్పుడు స్టేట్ ఉమెన్ కమిషన్కి పోయి నేను పలు రిప్రజెంటేషన్లు ఇచ్చాం. దేనిపైన కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోగా వాళ్ళ మంత్రులను, వాళ్ళ ఎమ్మెల్యేనే ఇంకెట్టుకొచ్చింది. బీజేపీలో కూడా అంతే. యూపీ హైయెస్ట్ యోగి ఆదిత్యనాథ్ స్టేట్లో మాత్రం బీజేపీలో వాళ్ళ ఎంపీలను ఎన్కేసుకొస్తాడు. ఈరోజు మన పిల్లలు బాక్సర్లు, బౌన్సర్లు, బ్రెజ్లర్లు ముందంజలో ఉన్నారు. ఆడపిల్లలు ఎవరో కదా ఆడపిల్లలు. మరి మహిళా బంధు ఎన్నడన్నా ఆలోచించడం ముఖ్యమంత్రి? ఆలోచించాను. కానీ ఈరోజు మన పిల్లలను వేధిస్తున్నాం. లైంగికంగా వేధించినందుకు మొన్న నేను చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమంటే సుప్రీంకోర్టు దానికి వెళ్ళి గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తే కానీ ఎఫ్ఐఆర్ కాలేదు బ్రిజ్భూషణ్ సింగ్ ఎంపీ పైన. గుర్తింపు ఇవ్వాలి. ఒక్కొక్కరు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మహిళలు ఉన్నారు. వాళ్లకు తగ్గ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మీరు ఏఐసిసి మరి మన అధ్యక్షురాలకు కూడా వాళ్ళు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి మాకు మీ పెద్ద భరోసా మీరే, మాకు పెద్ద అండదండ మీరే. మమ్మల్ని అందరినీ నీ చెల్లెలాగా చూసుకొని మాకు ముందుకు నడిపిస్తారనేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. జరుగుతున్నాయి. అన్నగారికి కూడా స్వాగతం. మహిళా కాంగ్రెస్ లో అన్న ఒక్కడే కూర్చున్నాడు, నలుగురు అన్నలు నాటి ఈ ముఖ్య సమావేశం మీటింగ్ కోసం రావడం జరిగింది. టోటల్ మీకు వచ్చే కాన్స్టిట్యూయెన్సీ ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు పండగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని ఆర్డీఓ సిహెచ్ రంగయ్య పేర్కొన్నారు. ఫిబ్రవరి 16న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాటులో భాగంగా శుక్రవారం అనివేటి మండపంలో ఆర్డీఓ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై ఆర్డీఓ, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలకు ఆలయ ఈవో డిఎల్వి రమేష్ వివరించారు. ఆర్డీఓ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అరసవెల్లి రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లుగా క్యూ లైన్లు, ప్రసాదాల పంపిణీ తదితర చర్యలు చేపట్టాలని, ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి నుండి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఇక రథసప్తమి దృష్ట్యా దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని వివరించారు. మొబైల్ టాయిలెట్లు తప్ప ఇప్పుడు 80 చేశారు. మొబైల్ టాయిలెట్లు కూడా అక్కడ ఈ నెల 16వ తేదీన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి సప్తమి జరుగుతుంది కనుక దానికి సంబంధించి ఏర్పాట్లపైన సమీక్షా సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అధికారులందరూ పాల్గొన్నారు. వారి శాఖల తరఫున ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, మన పిల్గ్రిమ్స్ అంటే భక్తులకి చేసిన ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది.
దాని మీద ట్రస్ట్ సభ్యులు కానీ తర్వాత సంఘాల నాయకులు కానీ చెప్పిన దాని మీద సంఘాలంటే సేవాభావంతో వచ్చిన వారు చెప్పిన సలహాలు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 54 లక్షల రకాల జీవరాశులున్న సృష్టిలో ఆఖరి జన్మలో ఉన్న మానవ జాతి సనాతన ధర్మాన్ని పాటిస్తూ సార్థకం చేసుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీ 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 అలగానంద స్వామి భక్తులకు హితబోధన చేశారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయాన్ని ఏలూరు జిల్లా కామయ్యపాలెంలో శ్రీ దత్తసాయి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 అలగానంద స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు. కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ఆశ్రమం నుంచి తీసుకొచ్చిన పాదరక్షకులు అమ్మవారి వద్ద ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు భక్తులు ఆధ్యాత్మికమైన సందేశాన్ని అందించారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కడా కనిపించడం లేదు. దేవాలయాల నానాటి పెరుగుతున్నాయని, కానీ ఆ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగాను మానవాళికి జీవిత విలువలను అందించే ఆధ్యాత్మిక పాఠశాలలుగా దోహదం చేయడం లేదన్నారు. అలా ఉపయోగపడనప్పుడు సమాజంలో చివరి మనిషి కూడా సనాతన ధర్మం గొప్పతనం ఏమిటో తెలుస్తుందని చెప్పారు. మోక్షాలు అందులో చెట్ట చివరిది 4వది అయినటువంటిది మోక్షము అనేటువంటి ప్రధాన పురుషార్థం. ఈ మోక్షము అనేటువంటిది సాధించాలి అంటే అది కేవలం మానవ జన్మతో మాత్రమే సాధ్యమవుతుంది కనుక మానవ జన్మ గొప్పది అన్నారు. వేదమే ప్రమాణము అన్నారు. అంటే వేదములో ఏది చెప్పారో అదియే ధర్మము. వేద బాహ్యమైనటువంటిది ఏది కూడా ధర్మము కాదు. మరి అటువంటి వేదము సామాన్యులమైనటువంటి మనకు అందుబాటులో లేనప్పుడు, మనం అర్థం చేసుకోలేనప్పుడు, అవగతం చేసుకోలేనప్పుడు ధర్మం ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది? అందునిమిత్తమే వ్యాస మహర్షి, వాల్మీకి మహర్షి మనకి ఏం చేశారంటే వేదోపబ్రహ్మణము అనేటువంటి శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి అందించారు. పంచమ వేదము అనే పేరుతో మహాభారతాన్ని వ్యాస మహర్షి అందించారు. అంటే ఇవి రెండు కూడా ఇతిహాసాలు. ఇతిహాసాలు అంటే ఇవి యథార్థంగా ఎలాగే జరిగాయి, అందుకని వాటిని ఇతిహాసాలు అంటారు. రామాయణము, మహాభారతము అనేటువంటి ఇతిహాసాలను విద్య ద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అనేక మౌలిక వసతులు కల్పిస్తుందని, వాటిని వినియోగించుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని చిల్లకూరు మండలం చెడిమాల గ్రామానికి చెందిన రాజనేని రామానాయుడు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు వెల్లడించారు. చిల్లకూరు మండలం పాలిచర్ల వారిపాలెం జడ్పీ హై స్కూల్లో చెడిమాల గ్రామానికి చెందిన రాజనేని రామానాయుడు ట్రస్ట్ ఆధ్వర్యంలో గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ అల్పాహార కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని, ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని తెలిపారు. చిల్లకూరు మండలం నుండి 10వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్గా వచ్చిన వారికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పిచ్చయ్య నాయుడు, రామయ్య, ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి, ఎంఈఓ రవు, హెచ్ఎం సుధాకర్ పాల్గొన్నారు. సెవెంత్ ఇయర్ గోరుముద్ద స్టార్ట్ చేసి 7th ఇయర్ ఇప్పటి వరకు తిక్కోరం హై స్కూల్లో ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. ఈ సంవత్సరం ప్రజేంద్ర ఇక్కడ మన స్కూల్లో పెడదామంటే తప్పకుండా ఫస్ట్ రామ్ కుమార్ సార్ అడగండి, సార్ పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ పెడదాము, అక్కడ లేకుంటే అక్కడే పెడదాం ప్రజేంద్ర అన్నాను. సార్ నేను మాట్లాడుకుంటానంటే సరే అని చెప్పి ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాం. ఆ సారే ఒక మంచి ప్రపోజల్, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్కూల్లో పెడితే అట్లీస్ట్ ఆ పిల్లలతో చూసే అందరి పిల్లల్ని, నాట్ ఓన్లీ 10th క్లాస్ పిల్లల్ని కాకుండా అందరినీ చూసే ఆపర్చునిటీ వస్తుంది అని సార్ ఒక మంచి ప్రపోజల్, అది ఎప్పుడు నాకు మైండ్లోకి రాలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, ఒక చాలా మంచి ప్రపోజల్ ఇచ్చారు సార్. దాన్ని తీసుకొని ఎన్ఆర్పల్లి హెడ్ మాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ మా 2025లో మా స్కూల్లో పెడదామంటే తప్పకుండా అమ్మా ఎన్ఆర్పల్లి స్కూల్లో పెడదాం, అక్కడ నుంచి వరగలి, చిత్తవరం అన్నిట్లో ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి అన్ని స్కూల్స్ లో పెడదాం, చిల్లకూరు ఎక్కడైనా పెడదాము. ఈ సంవత్సరం కోదండరామ్ సార్ గారు బహుశా రిటైర్ అయ్యారు, ఆయన ఇక్కడ లేరు. ఇప్పుడే శివసుబ్రహ్మణ్యం సార్ గారు ఇందాక ఒక
చిన్న చెప్పారు నెహ్రూ గారిది. ఒక ఐడియా ఎందుకు వస్తుంది అంటే ఐడియా 2 రకాలుగా వస్తుంది, అవసరం ఉన్నా ఆకలితో ఉన్నా. నాకు ఈ ఐడియా మాత్రం ఆకలితో నేనున్నాను కాబట్టి 10th క్లాస్లో, అందుకని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనిపించి. ఎన్నికల విధులు నిర్వహించడానికి నియమించబడ్డ సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని గూడూరు ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ హెచ్చరించారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్ నియోజకవర్గంలోని క్లస్టర్ ఆఫీసర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 294 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి గూడూరు అర్బన్లో 3, రూరల్ పరిధిలో 8, చిల్లకూరులో 5, కోటలో 5, వాకాడులో 5, చిట్టమూరులో 7 చొప్పున క్లస్టర్స్గా విభజించామన్నారు. ఒక్కొక్క క్లస్టర్ ఆఫీసర్ కనీసం 10 నుండి 13 పోలింగ్ కేంద్రాల ఎన్నికలను ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా జరిపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈ ఎలక్షన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎస్ఎస్టీ టీమ్స్, తర్వాత ఎంసీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్, తర్వాత వీడియో వ్యూవింగ్ టీము, వీడియో సర్వైలెన్సెస్ టీము, ఇలా అన్ని టీమ్స్ని కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మనకు 294 పోలింగ్ స్టేషన్స్లో 31 మంది సెక్టర్ ఆఫీసర్స్ని నియమించడం జరిగింది. ఈ 31 రూట్లకి 31 మంది సెక్టార్ ఆఫీసర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెక్టార్ ఆఫీసర్స్ తమ సెక్టార్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్స్లో ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి వాళ్లకు మెజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం మనకు అవకాశం కల్పించింది. కాబట్టి ఎవరైతే ఓటు వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే కుటుంబాలు కానీ, లేకపోతే వాటికి సంబంధించిన కులాలు కానీ, వర్గాలు కానీ వాటిని ఇబ్బంది తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం ముచ్చూరువారిపాలె గ్రామానికి చెందిన ఉమ్మడి వెంకట కృష్ణయ్య, శిరీష దంపతులతో పాటు పిల్లలు మోక్షిత, సుజిగ్నిక ఉభయదాతలుగా వ్యవహరించారు. వెంకట కృష్ణయ్య తల్లి కోటమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా ఈ అన్నప్రసాద వినియోగం చేసినట్లుగా చెప్పారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 700 మందికి పైగా భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసినటువంటి కోటమ్మ తల్లి దేవస్థానంలో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో 2022వ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పవిత్రమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ప్రతి శుక్రవారం దాతల సహకారంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈరోజు ఏలూరు జిల్లా కామాయిపాలెం దత్తపీఠాధిపతులు అనఘానంద స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు మన దేవస్థానం చైర్మన్ గారు ఆహ్వానించడం జరిగింది. స్వాముల వారు ఈరోజు వచ్చి 10 గంటల నుంచి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందజేస్తూ మంచి ఉపన్యాసాన్ని అందజేస్తూ ఎంతమందినో మంచి భక్తులుగా గడిపిన క్షణాలన్నీ భక్తులుగా తీర్చిదిద్దుతూ అందరినీ ఆనందపెట్టి వాళ్ళకంతా కూడా స్వాముల వారు ఆశీస్సులు అందజేశారు. కాన ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్వాముల వారు మేము ఎంతగానో అభినందనలు తెలుపుకుంటూ సాయిరాం. ఈరోజు ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు కోట మండలం
ఉత్తూరువరపాలెం గ్రామ వాస్తవ్యులు గుమ్మడి వెంకటకృష్ణయ్య దంపతులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క దాతృత్వంతో కొన్ని వందల మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కావున దాతలు, ప్రసాదాన్ని వినియోగింపజేయించిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ సాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చిగుపాటి కుమారస్వామి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన విజయవాడలో తలపెట్టిన రైతు గర్జన బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా కోటగ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులు చేసిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు కేటాయించిన నిధులను కూడా పక్కదోవ పట్టించి రైతులను దగా చేస్తుందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కొరకు చేపట్టనున్న రైతు గర్జనకు రైతులు పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి దండు అభిలాష్ రెడ్డి, ప్రకాష్ నాయుడు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మొత్తం పర్యటిస్తూ రాబోయే ఫిబ్రవరి 13 విజయవాడలో కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చిగురుపాటి కుమారస్వామి గారి నాయకత్వంలో భారీ ఎత్తున రైతు గర్జన సభని జరపదలిచాం. ఆ రైతు గర్జన సభకు సన్నాయత్నంలో భాగంగా అన్ని జిల్లాలలో పర్యటిస్తూ ఆ జిల్లాల్లోని ప్రధానమైన సమస్యలను, డ్యాముల సమస్యలను, నీటి సమస్యలు, పంటల సమస్యలను అవగాహన చేసుకుంటూ ఆ జిల్లాలలో ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆ సమస్యను ఎలుగెత్తి ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో రైతుకి జీవంతో కూడా కనీసం ₹1 కూడా ఎలాంటి సహాయం అందించకపోవడం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులను కూడా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని బంగారుపేటలో వెలసిన శ్రీ 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 వేణుగోపాలస్వామి దేవస్థానంలో శ్రీ 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 కనకవల్లి వేదావళి సమేత వీరరాఘవాస్వామి వారి కలశ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ప్రత్యేక హోమాలు, అభిషేకాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నిద్రమల్లి రామకుమార్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రామకుమార్ రెడ్డి వెంట మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సహకుటుంబానాం ఐశ్వర్య కనకవల్లి వేదవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామి దేవత కనకవల్లి వేదవల్లి సమేత శ్రీ వీరరాఘవ స్వామి ఏకదా బ్రహ్మవహంతి యజమానాయ ఇదం విక్రమే త్రేధానది దేవదా విచక్రమే ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. గోవింద గోవింద వేదవల్లి సమేత వీరరాఘవ స్వామి అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. తెలియజేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖపట్నం సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో యువశక్తి సదస్సు, హాజరైన డాక్టర్ శ్రీనుబాబు. విశాఖలో టోర్నీ ఆడదాం, ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం, హాజరైన మంత్రి ఆర్కే రోజా. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ,
దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం. మహబూబాద్ లోక్సభ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారావు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.